గొర్రెకాపల సంఘం అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అనుష వెంకటేష్ వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు సకల ఘోరాలు చెప్తావు మల్లయ్యా. తొమ్మిదేళ్ళి బాటల్లా కోరిగాడ కడవు ఐలోని బాటల్లా నువ్వు ఆనందపరణమయ్యా. ఓదల బాటల్ల పరమాత్మను వయ్యారు కానంటే మల్లయ్యా. జన్నపాలగుండు జన్నపాలగుండెక్కి నువ్వు జౌదాకమాడేయాలే. సుందువారి ఉండు నీది సుక్కల పర్వతం వంటి పరమాత్మ. బండారంటే మల్లయ్య కాసంత బండారుతో నీ కళ్యాణం చేస్తున్నాము. కోసంత బండారు తెచ్చి నీ కోరికలో నీ చేయాలే. అక్కడ పుట్టింది మల్లయ్య మంచి బండారు తెచ్చి నీ సేవ చెప్తున్నాము గురుడా. పాకిస్తాన్ ఉన్న పచ్చి బండా తీసుకొచ్చి నీ పుల్లగా చేయాలే. జనమంతా వచ్చి నీ సేవ చేసేది అన్న మల్లయ్యా. గోపాల్పూర్ నుంచి వచ్చిన కళాకారులకు, మా గ్రామ కళాకారులందరికీ మా ఊరు నుంచి మా యొక్క అభినందనలు. ఇటువంటి కళలు ఇంకా ముందు ముందు ఎన్ని చేసినా మా ఊరంతా ఇట్లా సహకరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్షమించండి, ఏమన్నా పొరపాటు జరిగితే ఏమన్నా ఎవరిని ఏమి నిందించకండి. కొందరికి స్టేజ్ భయం ఉంటుంది జరా. కుటుంబూర్ గ్రామ ప్రజలకు ఈ కళాకారుల బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఊరి మల్లన్న స్వామి టెంపుల్ కట్టిన తర్వాత ఇది మొదటిసారిగా మనం ఈ ముక్తుంపూర్లో ఈ కళాకారుల బృందంతో మన మల్లన్న చరిత్రను చేయడం
మనకెంతో సంతోషకరమైన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. శివశంకరా అభయంకరా ఓం పాప వినాశ పరమేశ్వరా. శివశంకరా అభయంకరా ఓం పాప వినాశ పరమేశ్వరా. పాప వినాశ పరమేశ్వరా. పాప వినాశ పరమేశ్వరా. శంకరా భయంకరా ఓం పాప వినాశ పరమేశ్వరా. పాప వినాశ పరమేశ్వరా. శ్యామ సుందర గాత్రే నమ్మ, శ్యామ సుందర గాత్రే నమ్మ, నీలమాధవి నామమే కొమ్మ. శ్యామ సుందర గాత్రే నమ్మ, నీలమాధవి నామమే కొమ్మ. శ్యామ సుందర గాత్రే నమ్మ, నీలమాధవి నామమే కొమ్మ. శ్యామ సుందర గాత్రే నమ్మ, నీలమాధవి నామమ్మ. శ్యామ సుందర గాత్రే నమ్మ. అందముగన భర్త పేరు, అందముగన భర్త పేరు ఆదిరెడ్డి అందురే కొమ్మ. అందముగన భర్త పేరు ఆదిరెడ్డి అందురే కొమ్మ. అందముగన భర్త పేరు ఇందువలన మాదు గ్రామము, ఇందువలన మాదు గ్రామము కొల్లపురము అందురే తెలియ. ఇందువలన మాదు గ్రామము కొల్లాపురము అందురే తెలియా. ఇందువలన మారు గ్రామము. పట్టంతో తీరాగట్టి, పట్టంతో తీరాగట్టి బంగారంతో లలితాదుడే. పట్టంతో తీరాగట్టి బంగారంతో రైతానుడిగే. బంగారంతో తీరాలకే. కోటిలోన సాగవరమ్మ, కోటిలోన సాగవరమ్మ. అదనానిన ముద్దులగున్న, కోటిలోన సాగవరమ్మ. ఆటగాంగిరవో ముద్దుగుమ్మ. కోటిలోన సాటవరమ్మ. దానమీసే మొగ్గంపురము, దానమీసే మొగ్గంపురము. ఆంజనేయుని వేడగనమ్మ. దానలోనే మందుంగురము. ఆంజనేయుని వేడెదనమ్మ. దానలోనే మందుంగురము. శ్యామ సుందర గాత్రే నమ్మ, శ్యామ సుందర గాత్రే నమ్మ, నీలమాధవి నామమే కొమ్మ. శ్యామ సుందర గాత్రే నమ్మ, నీలమాధవి నామమే కొమ్మ. శ్యామ సుందర రాత్రి నమ్మ. శ్రీ మల్లికార్జున స్వాముల వారికి ఓహో చెల్లి, నీ యొక్క నామధేను ఈ సభ వృత్తాంతమంతా కూర్చొని సభకు తెలుపుకెళ్ళి. నా యొక్క నామము నీలమాదేవి అంటారు. నా భర్త యాదిరెడ్డి. మాది కొల్లాపురం గ్రామము. నాకు 6 కొడుకులు గలరు, 6 కోడళ్ళు గలరు. అమ్మ మరి ఎటు వెళ్తున్నావు? అంకాపురం అలాగే వెళ్ళు అమ్మ. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన. నారాయణ ఓ
వచ్చి గుణధీరుడా వరద కీర్తి గుణ సాంబుడా కూర్చున్న సంభవానికి విస్తారమంతే తెలుపు నాయన. నా యొక్క సవిష్టానము నా పూర్వస్థితి తెలియజేయమంటున్నావా? ఇదిగో తెలిపాను. దురంబునను భీకరంబునందు అతిరెడ్డిని నేమినలా అవును కదా స్వామి నీ యొక్క నామదేం తెలుపు. ఒరే సేవక, అయ్యా ఆ కొల్లాపురి పట్టణం పరిపాలించే అదేంటి నా నామము. అవును. నా యొక్క భార్య పేరు నీలమాదేవి. నాకు పుత్రులు వలన వీరులు శూరులు రణధీరులు అయిన 6 కుమారులు గలరు. రే సేవక, అయ్యా నా యొక్క ప్రతాపము తెలియలేదు. అవును తెలుపు. వీర భయంకరుండను, అసమాన విరాజితుండను, చండ ప్రచండ మార్తాండ అపక్రమ విక్రమ పరాక్రముండను, గజ దండ భుజ బలుండను, గండల గండ అయ్యా కొల్లాపుర అధ్యక్షుండను. స్వామి ఆదిరెడ్డి అంటారు. స్వామి నీ యొక్క నామదేమో ఆదిరెడ్డి అంటారా? ఇది కొల్లాపుర గ్రామము. నీకు 6 కొడుకులు 6 కోడళ్ళు కలరా? స్వామి యొక్క అయ్యా ఇప్పుడు మనం సభ చేద్దాం. అవునా?
సకల జనులంతా క్షేమంగా ఉన్నారా? ఆ రాజవర్య మీ యొక్క పరిపాలనలో యొక్క కొల్లాపుర ప్రజలంతా క్షేమంగా ఉన్నారుగా, సుభిక్షంగా ఉన్నారుగా. వారికి ఏమైనా ఆపదలు వచ్చిన చోట ఆ స్వామి నాతో తెలుపవలేను. తెలుపుతా స్వామి. అలాగే అంతపురంలోకి అలాగే వెళ్ళు స్వామి. మా నీలమామ నవధాన్య వంటలు అన్ని సిద్ధంగా ఉంచినది. అవునా? మళ్ళీ వచ్చేవాళ్ళం సభకు. మరి ఒక ముచ్చట, తెలుపు నాయన. ఈ ధన ధాన్యాలు పాడి పంటలతో తొలగలుగుతున్న ఈ కొల్లాపురి పట్టణంలో భిక్షగాడు అనేవాడు ఉండకూడదు. మరి అలాగే నేను వదిలి వచ్చేది. జై శ్రీ మల్లికార్జున స్వామి వారికి. స్వామి చెప్పుడే. తీరులము వినరా అది రెడ్డి గోపాలము గనరా. 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 దాని లోపల పేరు వహించిన వాసని చూడు లేనిగా. తీరులము వినరా అది రెడ్డి గోపాలము గనరా. వాసురము గనరా కొల్లాపురి వాసురము గనరా. వాసురము గనరా కొల్లాపురి వాసురము గనరా. శ్రీశ శంకులకే చెలిముచుంటును ఈ సమయం మొదలెట్టగా చేసి. తీరులము వినరా అది రెడ్డి గోపాలము గనరా. వాసురము గనరా కొల్లాపురి వాసురము వినరా. వాసురము గనరా కొల్లాపురి వాసురము గనరా. శ్రీశ శంకులకే చెలిముచుంటును ఈ సమయం మొదలెట్టగా చేసి. తీరులము వినరా అది రెడ్డి గోపాలము గనరా. భోజనములురా పొరెడు మమ్ములరా సీతమ్ములరా. భోజనములురా పొరెడు మమ్ములరా సీతమ్ములరా. శ్రీకరమత్తురం ఎల్లెడు తీరమయమ్మన. తీరులము వినరా అది రెడ్డి గోపాలము గనరా. జై శ్రీ మల్లికార్జున స్వామి వారికి. ఆ స్వామి ఎవరు మీ యొక్క నామధేయం ఒక్కొక్కరు మాకు తెలిపండి స్వామి. వినుము సరివరా అయ్యా. వినిమి సరివర కొల్లాపురికి నప్పుడు. వినిమి సరివర కొల్లాపురికి నప్పుడు. జయకొండాదిరెడ్డి జయప్రదుండు. తల్లి నీలమదేవి మహాసుశీలవతయు. సతతమీశ్వరుణ్ణి దలిచే సరసులములా. ఆహా స్వామి ఆ. నీ యొక్క నామధేయం తెలుపు స్వామి. పటుతరంగర్ పటంబు నటి ముటాటి రెడ్డిని దేవినరా. పటుతరంగర్ పటంబు నటి ముటాటి రెడ్డిని దేవినరా. పటుతరంగర్
పెట్టాడు. నామదేమో మురారెడ్డి. మురారెడ్డి. ఈ యొక్క తండ్రి పేరు ఆదిరెడ్డి, ఆ, తల్లి నీలమ్మదేవి. ఆ, మేము ఆరుగురు అన్నదమ్ములు. అవును. మా భార్య పేరు వండలక్క. ఆ. మాది కొల్లాపూర్ గ్రామం. ఎటు పోతున్నావు స్వామి? మా తండ్రి వద్దకు వెళ్తున్నాం. వెళ్ళు దేవా. దేవ 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 నిన్న నమ్మితి నా మదిలోన నీలకంఠరామో దేవా. నిన్న నమ్మితి నా మదిలోన ఈ యొక్క నామదేమో చిన్న సభ వారికి చెప్పు నాయన, గుణవంతుడా బలవంతుడా చెప్పు. దాటి, దాటి. మన కొల్లపూరి ఆ, చెప్పే స్వామి. కొల్లపూరి నీ పేరే పేరే నా పేరు గురారెడ్డి. గురారెడ్డి. గుణవంతులుగా గుణవంతుడు, మంచులుగా మంచోడివి గురారెడ్డి. నీ నీ తండ్రి పేరే పేరే తల్లి పేరు ఆదిరెడ్డి, తల్లి పేరు నీలమ్మ. ఎంతమంది అన్నాము? ఆరు. ఎన్నో నీ నేను రెండోని. ఎన్ని రోజులు? కొల్లపూరి. వెళ్ళు. స్వామి నీ యొక్క నామదేవి కూర్చున్న వారికి తెలుపు నాయన. పాకాదేవి అందరూ. నీ యొక్క పేరు పాకారెడ్డి అందరూ. పాకారెడ్డి. నీ తండ్రి పేరు ఏం పేరు? మా తండ్రి పేరు ఆదిరెడ్డి, మా తల్లి పేరు నీలమ్మదేవి. వెరీ గుడ్. ఎన్నోవాడు నువ్వు? మూడోవాడి. మూడోవాడు. ఎటు వెళ్తున్నావు? కొల్లాపురం వెళ్తున్నావా? నగరగిరికి. ఆ, ఇల్లు. దేవదేవో దేవా 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 మా దేవో దేవా. జై శ్రీ మల్లికార్జున స్వామికి. ధీరుడ ముగిలరా ఏం స్వామి? ఎప్పుకలు పట్టిరుడనేలు కడవరా పందేవినరా. ఎప్పుకలు పట్టిరుడనేలు కడవరా పందేవినరా. ధరణి శ్రీరక్తపుర బంధు ఆంజనేయుని తలచెదరా. ఎప్పుకలు పట్టిరుడనేలు కడవరా పందేవినరా. ఆ, స్వామి నీ యొక్క నామదేవి తెలుపు నాయన. ప్రత్యేక నాయక నామము గడాల కాపుడు అందురు. అవును. మా యొక్క గ్రామం కొల్లాపురి పట్టణము. అవును. మా నాన్న పేరు ఆదిరెడ్డి, మా తల్లి పేరు నీలమదేవి. ఎన్నోవాడివే? నేను మూడోవాడిని. నాలుగోవాడివా? నాలుగోవాడిని నేను. ఎటు పోతున్నావు? మా తండ్రి వద్దకు సభ చేయడానికి వెళ్తున్నాను. వెళ్ళు, వెళ్ళు. దేవ 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 జై శ్రీ మల్లికార్జున స్వామికి. భయపడే బాధ్యత ఉందా? నీకు ఎందుకు భయం? ఏం పేరు నీ పేరు?
ఎల్మారెడ్డి ఈ బాబు పేరు పేరు ఆదిరెడ్డి అమ్మ పేరు కూతురు ఐదు. జయ శ్రీమల్కర్ సామ్రాజ్యం జంటినే మహావీరుడా నా తండ్రి పేరు ఆదిరెడ్డి, మా తల్లి నీలమ్మ. మేము 6 అన్నదమ్ములు. సిన్నోడి మా తల్లి దగ్గరికి పోతున్నాం. దేవ 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 మహాదేవ దేవ 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 శంభు దేవుడా శంభు దేవుడరా నమో సాంబ శివుడరా నమో శంభు దేవుడరా నమో సాంబ శివుడరా నమో శంభు దేవుడరా నమో సాంబ శివుడరా నమో కైలాసవాసుడరా నేనుండేది వెండి కొండయురా నేనుండేది కైలాసవాసుడరా ఈ యొక్క నామధేయం కూర్చున్న సభ వారికి నా యొక్క నామధేయం అనగా కైలాసపుర పట్టణమునాది. నా యొక్క నామం బోలోశంకరుడు. నువ్వు బోలోశంకరుడు ఉండేది కైలాసపురి పట్టణం. స్వామి మరి ఎటు వెళ్తున్నావు ఈ సాయంకాలం వేళ? ఇప్పుడు ఒక ఆదిరెడ్డి కొల్లాపురి పట్టణం వెళ్ళి ఒక రాజుగారి వద్దకు వెళ్ళి ఆయన పరీక్షించడే కాక రాజ పరిపాలన ఎట్లా సాగుతుందో నేను ఒక జంగమ వేషంలో పోయి ఆయన పరీక్షించి వచ్చేదా. ఇప్పుడు నువ్వు ఒక జంగమ వేషం ధరించుకొని ఆ ఆదిరెడ్డిని కొల్లాపురం వెళ్ళి పరీక్షిస్తాను చూస్తున్నావు. అలాగే వెళ్ళు నాయన. జయ జయ త్రిశూలధారి జయ శంకరధారి జయ జయ త్రిశూలధారి స్వామి ఎవరయ్యా మీరు ఇక్కడ మా గుమ్మ ముందు వచ్చి ఉన్నారు? నేను ఒక జంగమయ్యను వచ్చి ఉన్నాను. ఈ రాజుగారికి చెప్పండి భిక్షాటన కొరకే ఈ యొక్క మీరు వచ్చి ఉన్నారు. స్వామి ఆదిరెడ్డి గారిని కలుస్తారు. ఆదిరెడ్డి గారిని కలుసుటకై భిక్షాటనకు వచ్చి ఉన్నారా? మీ రాజుకు చెప్పండి. జయ శ్రీమల్కర్ సామ్రాజ్యం వారికి స్వామి యొక్క లోపలికి వెళ్తున్నావు. ఆగు. జంగమయ్య నిలువు నిలువు నాది ఆజ్ఞ లేనిది నీవో. జంగమయ్య నిలువు నిలువు నాది ఆజ్ఞ లేనిది నీవో. జంగమయ్య నిలువు నిలువు లేనిది నీవో. జంగమయ్య నిలువు నిలువు నాది ఆజ్ఞ లేనిది నీవో. జంగమయ్య నిలువు నిలువు సంతమతో నివ్వను నిన్ను ఓ జంగమయ్య. సంతమతో నివ్వను నిన్ను ఓ జంగమయ్య. జంగమయ్య నిలువు నిలువు నాది ఆజ్ఞ లేనిది నీవో. జంగమయ్య నిలువు నిలువు నాది ఆజ్ఞ లేనిది నీవో. జంగమయ్య నిలువు నిలువు. శ్రీమల్కర్ సామ్రాజ్యానికి జంగమయ్య సరాసరి లోపలికి వస్తున్నావు. నాకు ఆజ్ఞ లేకుండా ఎలా వెళ్తున్నావు స్వామి? అయ్యానో జంగమయ్యానో నేత వరదన్నా నిలతున నేను వరదన్నా
దగ్గరికి నేను భిక్షం చేపని వెళ్ళేదాను కదా. అంటున్నావా స్వామి? అవును కదా. రెడ్డి గారిని కలుస్తానంటున్నావా? అవును కదా. విషయం తీసుకొని వెళ్తున్నావా? అవును. మరి మా దొరగారితో చెప్పి వస్తాను. స్వామి కాస్త ఇక్కడ ఉండండి. మా ముందు రండి. సరే ఇట్లే ఉండు. జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ జయ త్రిశూలధారి జయ జయ త్రిశూలధారి అంతా వినిపించుకుంటా హరిరాజయే కదంతా రాజుగారు మా ముందు ఎవరో జంగమయ్య వచ్చి ఉన్నారు స్వామి. వారు మిమ్మల్ని కలుస్తారంటున్నారు స్వామి. ఆజ్ఞ ఇస్తారా స్వామి? అవును కదా. హలో హలో జంగమయ్య వచ్చినాడా? అవును కదా. ఈ రాజ్యపాలన చేయడంలో మనకు తిరగలేకున్నది. అవును. పరమ పుణ్యులైన ప్రజల పాలన చేయుచునేను, పరమ పుణ్యులైన ప్రజల పాలన చేయుచునేను, పరమ పుణ్యులైన ప్రజల జీవితాలే ఉన్నది నాతో మంత్రివర్య. జీవితాలే ఉన్నది నాతో మంత్రివర్య. జీవితాలే ఉన్నది నాతో మంత్రివర్య. అయ్యా ఈ ప్రజాపాలనలో నాకు తిరగలేకున్నది. అవును. ఈ జంగమయ్యను వెళ్ళగొట్టు. ఈ యొక్క కొల్లాపురి పట్టణంలో ఏ జంగమయ్య కానీ ఈ యొక్క పిచ్చగాడు ఉండకూడదు అంటున్నావా? వాడి నీకు పచ్చగా- యొక్క ప్రజా పరిపాలనలో యొక్క నీకు తిరగలే అంటూ చెప్తున్నావు. ఆ యొక్క జంగమయ్య కలమంటున్నావు స్వామి. ఆ యొక్క జంగమయ్య మనం రాజ్యంలో ఉండకూడదు. ఆ యొక్క జంగమయ్య మెడాటి మెడవాటి బయటికి ఎండివేయము. అవునా? జంగమయ్య గారు మా యొక్క ఆదిరెడ్డి గారికి ప్రజా పరిపాలన తిరగలేక ఉన్నది. ఇది కలవడానికి సముచితంగా లేడు కాబట్టి ఈ యొక్క కొల్లాపుర పట్టణంలో మీరు ఇక్కడ ఉండకూడదు. ఇక వెళ్ళిపోము కదా. ఆహా ఈ మదం గారికి ఇంత గర్వమా ఈ యాదిరెడ్డికి? నేను ఇప్పుడే ఈ మదమంతుడకై నా దివ్య దృష్టితో శత్రురాజులను పంపించదాను. ఇప్పుడే శౌరశీలుడు ధైర్యశీలుని కాజేసి వారిని రాజ్యం మీదకి యుద్ధానికి పంపించి వారి సతుల యుక్తముగా అష్ట కష్టాల పాలు చేసినా కాక ఇప్పుడే జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి కైలాస ఏకదంత వినపించు శూన్యవంత ఆ యొక్క మాయ జంగమయ్య ఆదిరెడ్డి అడుగు పాలు చేస్తానని చెప్తాం ఉన్నాడు. భిక్ష వేయనంత మాత్రం ఆ యొక్క జంగమయ్య ఏ విధంగా చెప్పించున్నాడు, అష్ట కష్టాలు పాలు చేస్తానని చెప్పి ఉన్నాడు కదా. మరికన్న సమవారికి ధైర్యశీలుడు నామాదేయుడ మహావీరుడ సుందరాకారుడ. ధైర్యశీలుడ నామదేవుడ మహావీరుడ సుందరాకారుడ. ధైర్యశీలుడు నామాదేయుడ మహావీరుడ సుందరాకారుడ. ధైర్యశీలుడ నామదేవుడ మహావీరుడ సుందరాకారుడ. దారునిలో పలరారాజులను బట్టి దారునిలో పలరారాజులను బట్టి దారునిలో పలరారాజులను బట్టి దారునిలో పలరారాజులను బట్టి ఘోర సంహారంగా కూర్చొని వాడు. ధైర్యశీలుడ నామదేవుడ మహావీరుడ సుందరాకారుడ. ధైర్యశీలుడు నామాదేయుడ మహావీరుడ సుందరాకారుడ. ధైర్యశీలుడ నామదేవుడ మహావీరుడ సుందరాకారుడ. అత్తాల తమ్ముడా నిండెద చలు పట్టి వదించియు గెంటెద. గట్టిగా ఈ భూమి తెలంగాణ కట్ట. గట్టిగా ఈ భూమి పట్ట బంగుల కట్ట. గట్టిది నేను. ధైర్యశీలుడు నామాదేయుడ మహావీరుడ సుందరాకారుడ. శంకర్ భగవానికి ఆ స్వామి నీ యొక్క నామదేవుడు కూర్చున్న వాళ్ళు సమిస్తారని చెప్తున్నాయా? రే సేవక అయ్యా. నా యొక్క నామం ధైర్యశీలుడు అంటారు. అవును. మీ ఎవరన్నా అన్నం ఉన్నారా స్వామి? నాకు తమ్ముడు ఉన్నాడు సౌరశీలుడు. అవును. మా సౌరశీలుడు కోసం వేచి చూస్తున్నాను. అక్కడ కూర్చోండి రాజవర్య. సౌరశీలుండనే వాడరా నిన్ను భూమి పరక్కుడా వినరా. సౌర్యశీలుండనే వాడరా నేను భూరి పరాకుడా వినరా. సౌరశీలుండనే వాడరా నిన్ను భూమి పరక్కుడా వినరా. సౌర్యశీలుండనే వాడరా నేను భూరి పరాకుడా వినరా. శ్రీరాజులమైన నెప్పులను బట్టి శ్రీరాజునైన నేరుతులను బట్టి శ్రీరాజులమైన
వెలుగుని పరాకుడా వినరా శౌర్యశీలుడనే వడరా వెలుగుని పరాకుడా వినరా ధరణి మొత్తం పూరా మందున వసి ఉన్నట్టి శ్రీ మల్లికార్జునే పరిపరి విధముల గట్టి కదో మరి పరిపరి విధముల నేను భూమి పరాకుడా వినరా శౌర్యశీలుడనే వడరా నేను భూమి పరాకుడా వినరా మల్లికార్జున స్వామివారికి స్వామి యొక్క నామధేయం సవిస్తారం అంతే తెలుగు ఆయన నా యొక్క నామం చౌరశీలుడు అందుడు. అవును మీకు అన్నదమ్ములు ఉన్నారా స్వామి ఏమన్నా? మా అన్న ఉన్నాడు ధైర్యశీలుడు. మరి సాయంకాలం ఎటు వెళ్తున్నావు స్వామి మా అన్న వద్దకు వెళ్తున్నాను. జయ జయ త్రిశూల చారే జయ జయ నటనచారే కల్వాదరే కదంత వినుతించు సుగుణవంత. అన్నగారు ఇదే వందనం చల్లగా వందనం. జేసి మల్లికార్జున స్వామివారికి తమ్ముడు సరశీల తమ్ముడవ సౌరశీల ఎల్లుదామ కొల్లపురము తమ్ముడవ శౌర్యశీల వెల్లుదామ కొల్లపురము తమ్ముడవ శౌర్యశీల ఎల్లుదామ కొల్లపురము తమ్ముడవ సౌరశీల వెల్లుదామ కొల్లపురము తమ్ముడవ శౌర్యశీల తమ్ముడవ శౌర్యశీల వెల్లుదామ కొల్లపురము తమ్ముడవ శౌర్యశీల ఎల్లుదామ కొల్లపురము తమ్ముడవ సౌరశీల వెల్లుదామ కొల్లపురము తమ్ముడవ శౌర్యశీల భగవానికి తమ్ముడా ఇప్పుడే మన కొలంపూరి పోయి ఆ శత్రురాజు అయినటువంటి ఆదిరెడ్డిని ఊరు వెడగొట్టినట్టు యుద్ధం చేద్దాం పదము. వెల్లుదాము అన్నగారు తొందరగా కొల్లపురము వెల్లుదాము అన్నగారు తొందరగా కొల్లపురము వెల్లుదాము అన్నగారు తొందరగా కొల్లపురము వెల్లుదాము అన్నగారు తొందరగా కొల్లపురము వెల్లుదాము వెల్లుదాము పెద్దమ్మ సందేహ వెల్లుమ వెల్లుదాము అన్నగారు చందమామ వెల్లుదాము తొందరగా కొల్లపురము వెల్లుదాము 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 తొందరగా కొల్లపురము. వెల్లుదాము కొల్లపురము వెల్లుదాము వెల్లుదాము తెలంగాణ స్వాగతం సుస్వాగతం అన్నగారు మీకు సందేహం ఎందుకు తొందరగా కొల్లపురం వెళ్దాం బాబు. పోవలను తమ్ముడు వేగ ఆదిరెడ్డిను జయ్య పోవలను తమ్ముడు వేగ తమ్ముడు వేగ పోవలను తమ్ముడు వేగ ఆదిరెడ్డిను జయ్య పోవలను తమ్ముడు వేగ ఊరు వెడల కొట్టి వాణ్ణి ఎడవి పాలు జయ్యవలే శంకర్ భగవానికి తమ్ముడా మనం ఇప్పుడే పోయి ఆ కొల్లపురం పోయి ఆ ఆదిరెడ్డితో రణం చేసి ఆ ఊరు వెడల కొట్టుదాం పదము. అలాగే వెళ్ళు మంచిది అన్నగారు వెల్లుదాము వేగమను మంచిది అన్నగారు వెల్లుదాము వేగమను మంచిది అన్నగారు శత్రురాజు ఆదిరెడ్డి ఊరు అన్నగారు వెల్లుదాము వేగమను మంచిది అన్నగారు. అన్నగారు మన తొందరగా వెళ్దాం ఆదిరెడ్డి ఊరు వెళ్ళవద్దాం పదము. అలాగే పోదాం పదము. జయ జయ త్రిశూల దారి జయ శంకర నటన దారి జయ జయ త్రిశూల దారి జయ శంకర నటన దారి హరినాథ ఏకదంత వినపడుతు సుగుణవంత హరినాథ ఏకదంత వినపడుతు సుగుణవంత. ఒరే సేవక అయ్యా రాజా నీ రాజుతోటి శత్రురాజు రాజు రమ్మను. మా రాజుగారితో కొల్లాపురం వెళ్ళే రాజు ఆదిరెడ్డి గారితో శత్రురాజులు వచ్చి ఉన్నారు యుద్ధానికి రమ్మని చెప్పి ఉంటున్నారు. ఇప్పుడు తొందరగా రమ్మను. అలాగే చెప్పి వచ్చారు కాక జయ జయ త్రిశూల దారి జయ శంకర నటన దారి, జయ జయ త్రిశూల దారి, జయ శంకర నటన దారి. రాజాగారు మీకు ఇదే వందనములు కదా. ఓ రాజుగారు ఎవరు శత్రురాజులు వచ్చి నిన్ను యుద్ధానికి రమ్మనిచున్నారు కదా
రాజవర్య ఈ లోకపీఠుడైన ఆదిరెడ్డిపైకి యుద్ధంలోకి వచ్చిన వారెవరు? అవును కదా యుద్ధ భూమికి చదివి నేను యుద్ధములు చేసెదను, యుద్ధభూమికి తెలియదేను, యుద్ధములు చేసెదను, యుద్ధభూమికి చదివి నేను యుద్ధములు చేసెదను. యుద్ధభూమికి తెలియదేను, యుద్ధములు చేసెదను. నాలుగు తెలియలేక చతురాపు లింగులో, నాలుగు బలము తెలియలేక చతురాపు లింగులో, నాలుగు బలము తెలియలేక చతురాపు లింగులో, నాలుగు బలము తెలియలేక చతురాపు లింగులో, మందము చేయిందు వచ్చి మరణ ముందర చేసెదను. యుద్ధములు ఇందు బట్టి మరణ ముందర చేసెదను. యుద్ధభూమికి చదివి నేను యుద్ధములు చేసెదను. యుద్ధభూమికి తెలియదేను, యుద్ధములు చేసెదను. ఏ సేవక, ఎవరు వారు నాపై యుద్ధంలో వచ్చేవారు? ఒకసారి నాకు చూపించుము. వారు ఎవరో నాకు తెలియకుండా స్వామి కొత్తగా కనబడుతున్నారు. వారు ఏ రాజ్యంలో లేరు, ఏ పట్టణంలో కూడా వాళ్ళని చూడలేదు. ఎవరో ఒకసారి నాకు చూపించు. అవును కదా చూపించుము. ఆ రాజవారి వాళ్ళ వద్దకు నేను తీసుకెళ్తాను కదా. జయ జయ త్రిశూల దారి, జయ జయ త్రిశూల దారి, జయ జయ త్రిశూల దారి, జయ జయ త్రిశూల దారి, కరిరాజ వేదవంత, వినిపించు సుగుణవంత, కరిరాజ వేదవంత, వినిపించు సుగుణవంత. ఆ రాజవర్య ఆ యొక్క శత్రురాజులు ఇక్కడే ఉన్నారు కదా స్వామి చూడుము. రే మూర్ఖులారా, ఈ ఆదిరెడ్డిపైకి యుద్ధానికి వచ్చినారా? ఇక పారిపోండు. నువ్వు మమ్మల్ని జయించువాడవా? రే మూర్ఖులారా, ప్రాణములు చేతిలో పెట్టుకొని పారిపోండు. యుద్ధం వచ్చి మాట్లాడేది ఉంటే ఏయ్! గోరి కళ్ళ ఓరి కరులారా మగము మీరే, గోరి కళ్ళ మీరే, ఓరి కరులారా మగము మీరే, గోరి కళ్ళ మీరే, రామను చెందెక్కిసారి, ఈ నగరములో ఇటు చేరి, ఈ నగరంలో ఇటు చేరి, పారిపోండి. గోరి కళ్ళ మీరే, ఓరి కరులారా మగము మీరే, గోరి కళ్ళ మీరే, ఈసారి రే చేతులారా, పారిపోండు. లేకుండా మీ ప్రాణాలు తీయవాడు. సంగరమణ బలమును కాకును అతి సంగ్రహం నందు యుద్ధము చేయము. ఇంత సాహసమున బలికని జంట, సాహసమున బలికని జంట, నా బలము మీరు రవ్వంత, నెరవేరు కొండంత, పంతములోన మీ పాలుకొని, సాహసమున బలికని జంట, ఒరేయ్, నా చెంతగా వచ్చే దుర్భోజనాలు ఆడుతున్నారా? పారిపోండి, లేకుండా మీ గొంతులు తెగవేసేదాన్ని. రానా చూసుకుందాం. ఎంత మా గొప్పర భక్తుల చింత, ఎంత మా గొప్పర భక్తుల చింత,
ఇప్పుడు అంతపురంలోకి వెళ్ళలేదు. ఉన్నటువంటి ప్రాణం దగ్గర వెళ్ళిపో రాజా, ఇక్కడ వెళ్ళిపో. శత్రురాజు బాగా భయంకరంగా ఉన్నారు, బలీయంగా బలంగా ఉన్నారు. తొందరగా వెళ్ళు. అంతపురంకి వెళ్ళి ఏమంటున్నారు? ప్రాణేశ్వరి నీలమాదేవి, ఆ శత్రురాలతో నేను పోరలేకపోతున్నాను. వారు నన్ను యుద్ధ రంగంలో ఓడించింది. వారి వద్ద నిలిచిన నా ప్రాణములు తీసుకెళ్తున్నారు. అందుకే పారిపోయి వచ్చింది. మనం మన పుత్రులను తీసుకున్నట్టు వెళ్ళిపోదాం. ఏమి చేయదు, ఏమి చేయదు. ఏమి చేయుదమో ఇది నాకు ఏమి అర్థం కాకుంటున్నది. ప్రాణేశ్వర, ఇది నాకు ఏమి అర్థం కాకుంటున్నది. ఆ శత్రురాజులు మనం ఏమన్నాము, మన రాజ్యంపైకి ఇంటి తీసుకొని వచ్చారు. ప్రాణేశ్వర నాకు ఏం తెలియకుండా ఉన్నది కదా. కుమారులారా, మనం ఏదైనా పారిపోదాం. చిన్ని పుత్రులారా, వైరుల పాదాలెన్నో ఆయనురా, మనకేమి ఆపదచ్చాను. పండుగ వారిని బట్టి కొట్టుదమన్నా, పండుగ వారిని బట్టి కొట్టుదమన్నా, పండుగ వారిని బట్టి కొట్టుదమన్నా, పండుగ వారిని బట్టి కొట్టుదమన్నా, ఎన్నిగా లేదాయే కన్నుల కాంతగా, చిన్ని పుత్రులారా, వైరుల పాదాలెన్నో ఆయనురా. వైరులతో పోరాడడం నా వల్ల కాకున్నది. మనం ఎటైనా పోదాం పదం. కనుజనక జై శ్రీ మల్లికార్జున స్వామి వారికి కనజనక వినుమా. విరసి గడుపుట మెటులా కనజనక వినుమా. విరసి గడుపుట మెటులా ధరణి మగ్గుంతో మమ్ముల వెలసిన, ధరణి మగ్గుంతో
సాధించగలము నాయన గారు? ఆయన గారి యొక్క అంతఃపురమును విడిచి యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి ఎలా వెళ్దాము? కుమారా ఏమి చేయలేము మరి మన అలా ఉన్నది మనకు. ఆ బ్రహ్మదేవుడు అలా రాశాడు. ఇటుల ఆదిరెడ్డి దుఃఖించుండగా శత్రురాజు మరల వచ్చి ఏమంటున్నారు? వెడిలి సంగారం కురారా వెడిలితోనూ ఎప్పుడు 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 కొడుకులను గుర్తుకొని పారిపోరు డేరికను కొడుకులను గుర్తుకొని పారిపోరు చెరువు కలిగి మాత పోరు చేయలేక ఉండిరావు మాత పోరు చేయలేక చెరువు కలిగి మాత పోరు చేయలేక ఉండిరావు నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఉంటే యుద్ధపురము, లేదంటే ఊరు వదిలి వెళ్ళిపోము తొందరగా. లేకుండాతో ఇక్కడ మీరు తుక్కు చేశారు. అలాగే మమ్మల్ని ఎట్టి దెబ్బలు ఉంటుంది. మేము వెళ్ళిపోయాం. ఇట్లు పురము దాట వెళ్ళగొట్టగా కొంత దూరం ఎలా వెళ్తున్నారు? దేవదేవో దేవా 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 మా దేవో దేవా నిన్న నమ్మిది నా మదిలో నా నీల నందరావో దేవా అది సురీశ్వర బ్రహ్మ ముగ్గురు నారాయణ దేవో దేవా పురము దాట వెళ్ళగొట్టగా కొంత దూరం చేరి అడవిని గాంచి ఆదిరెడ్డి ఎలా దుఃఖిస్తున్నాడు? ఇలా సంబంధించాలి కదా. నా పుత్రులారా నాయన గారు మనకి ఎంత కష్టం వచ్చాను. అయ్యో నా పుత్రులారా మనగదీయులాయే గదరా సామాన్యులు కాదు శత్రులతో బోర సామాన్యులు కాదు శత్రులతో బోర మనులు కాదు శత్రులతో బోర మనకెంతటి హాని సంభవించాను కదా. ఇప్పుడు మనం ఏమి చేయలేము. ఈ పురము విడిచేటైనా అడవిలోకి వెళ్దాం. శ్రీ మల్లికార్జున స్వాముల వారికి ఈ మల్లికార్జున స్వామి వారికి
ప్రాణేశ్వరి ప్రేయసి పూర్వఫల మిత్రులుండగా ప్రేయసి పూర్వఫల మిత్రులుండగా ప్రేయసి పూర్వఫల మిత్రులుండగా ప్రేయసి పూర్వఫల మిత్రులుండగా వాయుని మనకులు బంగారు నెరే ప్రేయసి పూర్వఫల మిత్రులుండగా ప్రాణేశ్వరి మన పూర్వజన్మ పాపం ఏ పాపం చేసినామో మనకి బ్రహ్మ మనకి ఈ విధంగా రాశాను కదా కడుమ్రోలు చరణము గడు సాగోరలలోన కడుమ్రోలు చరణము గడు సాగోరలలోన గడు సాగోరలలోన కడుమ్రోలు చరణము గడు సాగోరలలోన ఈ రాళ్ళల్లో నడవలేకపోతున్నాను రాళ్ళల్లో రప్పలలో నడవలేకపోతున్నాను అసలే కష్టమే ఉంటుంది. పడతీరమును జని పాటలు కనుగొని పడతీరమును జని పాటలు కనుగొని పడతీరమును జని పాటలు కనుగొని పడతీరమును జని పాటలు కనుగొని గడలుచు కాలంలో గడపూడ మావలో పడతీరమును జని పాటలు కనుగొని పడతీరమును జని పాటలు కనుగొని పడతీరమును జని పాటలు కనుగొని రాజేశారి ఆ కొంచెం ముందు వెళ్ళేసో ఏదో త్రోవ కనబడుతున్నది అలా వెళ్దాము పదము జై శ్రీ మల్లికార్జున స్వామి వారికి జై కన్నా తండ్రి రాయి కాంతారంగున వేగా నా తండ్రి రాయి కాంతారమున వేడు కన్నా తండ్రి రాయి కాంతారంగున వేగా నా తండ్రి రాయి కాంతారమున వేడు పన్నుగా నడవాలే కుందాము నయనో నా తండ్రి రాయి కాంతారమున వేడు కన్నా తండ్రి రాయి కాంతారంగున వేగా నా తండ్రి రాయి కాంతారమున వేడు జై శ్రీ మల్లికార్జున స్వామి వారికి నాయన గారు ఈ తొగ వెంబడి నడవలేకుంటున్నాము ఓర్చున్నాను కుమార కాస్త ధరణి శ్రీ మగ్ధం పురాజానే నమ్మి ధరణి భగవంతుడా జానేరుని నమ్మి ధరణి శ్రీ మగ్ధం పురాజానే నమ్మి ధరణి భగవంతుడా జానేరుని నమ్మి చిన్నదానోడే తినిపోరా ఆధరను శ్రీమంతు పోయేన మందిరముని ధరణి శ్రీ మగ్ధం పురాజానే నమ్మి ధరణి శ్రీమంతు జానేరుని నమ్మి కుమార ఆంజనేయుని నమ్మి కాస్త నడవదాం పొలం మా చిన్న తమ్ముడు నడవలేకుంటున్నాడు నాయన కుమార మనకి ఇంత గది పట్టినది ఆపటి కలిగింది కదా చల్లని పందిళ్ళ చరివించు వారికి కనకను ఉండవలసే పరుపు దిండుల పైన పవనించు వారికి పలుగురాళ్ళ పైన బండవలసే కాంచనారంగులు గట్టిన వారికి చిప్పుకోగలను ధరించవలసే పంచపత్పన్నంబు బలుక్షించు వారికి కాయలు దినదినము గడపవలసే వేటికింత ఇక ముందు నెట్లుగాని వనము నిరుగుచుండ జంతువుల గర్జనకు మరి జడుపునేమో
ఏమి చేయుదు నారనే నిధిని. ఆ ప్రాణేశ్వర, ఎంత హాయిగా ఉన్న వాళ్ళము మనకి ఎన్ని కష్టంగా వచ్చింది ప్రాణేశ్వర. ఆ ప్రాణేశ్వరి అలా అనుచున్నావా? మందయానరతుకముంగ నేటికిట్లు కానున్న కార్యంబు కాకపోదు. వినతల్లి వరమున పితృమాతల విలచి శ్రీరాముడలవులా చరించలేదే. మయజూదమున ఓడి మరి పంచ పాండవులు అకులమును తెలుసు అడవిలో గడపలేదే. సత్యవాకుల నమ్మి సతి హరిచంద్రుడు సతిసుతుల నమ్మి శ్మశానమున కొలువు చేయలేదే. అంతటి మహనీయులకైన తప్పలేదు గాన మనమెంతటి వారమే మందజాక్షి. పద్మ సంభవుడును కనదలిచి ఏమి రాతను మనది అడలనే జరుగును వినుము నీవు. ఆ ప్రాణేశ్వరి, ఆ బ్రహ్మ మనసట ఏమి తినతల్లికి ఇచ్చిన మాట కొరకు ఆ శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసము చేయలేదా? అలాగే సత్యం కొరకై హరిశ్చంద్రుడు సతి సుతులను నమ్మి ఆ శ్మశానములో కాటి కాబరి అయి కొలువు చేయలేదా? మాయజూదమున ఓడిపోయిన పంచ పాండవులు 14 సంవత్సరములు ఆకులు అలములు తెలుసు అడవి లోపల గడపలేదా? అంతటి మహనీయులక తప్పలేదు హనుమంతటి వారము. ఎవరి గతి ఈశ్వరుని ఎరుక. ఎవరి గతి ఈశ్వరుని ఎరుక. ఎవరి పరమేశుని ఎరుక. ఎవరి భగవంతుడి ఎరుక. సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్య నమ్మి. చంద్రుడు తన బాలి నమ్మి. ఎవరి గతి ఎరులాడునదో ఈశ్వరుని ఎరుక. ఎవరి గాథ మెటులాడునదో భగవంతుడి ఎరుక. తండ్రి చూడు మైదా పంచ పాండవులు రాజా వేసి. తండ్రి చూడు మైదా పంచ పాండవులు రాజా వేసి. ఎవరి గతి ఎటులాడునదో ఈశ్వరుని ఎరుక. ఎవరి కాలము గడువాడునదో పరమేశ్వరుని ఎరుక. ఎవరి గాథ మెటులాడునదో పరమేశ్వరుని ఎరుక. ఎవరి గతియు ఎటులాడునదో జగతి పడుటే గాని. ఎవరి గతియు ఎటులాడునదో జగతి పడుటే గాని. మహాప్రాణేశ్వరి నీలమాదేవి, ఆ ఎవరి గతి ఎవరికి భగవంతుడు ఎట్లా రాసినో అలా జరగదు. మనం అనుభవించక తప్పదు. జయ శ్రీ మల్లికార్జున స్వామి వారికి. అమ్మా మాకు ఆకలేదు. అమ్మ మాకు అధికమైన ఆకలమున్నది తల్లి. అమ్మ మాకు అధికమైన ఆకలమున్నది తల్లి. అమ్మ మాకు అధికమైన సొమ్మసిల్లే దేహము తల్లి. భోజనము వెచ్చర తల్లి. ఆకలమున్నది తల్లి. అమ్మ మాకు అధికమైన ఆకలమున్నది తల్లి. అమ్మ మాకు అధికమైన జై శ్రీ మల్లికార్జున స్వామి వారికి. ఓహో తల్లి, మాకు అధికమైన ఆకలి అవుతున్నది. ఈ అడవంతరంలో ఏమి దొరకటం లేదు. నా పానం తిరుగుతున్నది తల్లి.
రండి పుత్రులారా మీరు పొలములో పొదిగింతురువేగా, రండి పుత్రులారా మీరు పొలములో పొదిగింతురువేగా, రండి పుత్రులారా మీరు రండి పుత్రులారా మీరు పొలములో పొదిగింతురువేగా, రండి పుత్రులారా మీరు నా పుత్రులారా పుత్రులారా మీరు పొలములో పొదిగింతురువేగా, రండి పుత్రులారా మీరు పొలములో పొదిగింతురువేగా, రండి పుత్రులారా మీరు తల్లి కుమారులారా, ఇక ముందు వెళ్తే మనకేమి దొరకపోవును, కొంచెం కొంచెం తినండి నాయన. ఒకటే పండుగ తినమంటున్నావు తల్లి అతను చూసి ఏమంటున్నావు నాదమాన పుత్రులంటూ వాడవాడుచున్నారు నాదా, నాదమాన పుత్రులంటూ మానవాడు అందరు నాదా, నాదా మన పుత్రులెంతో వాడవాడుచున్నారు నాదా, నాదమాన పుత్రులంటూ మానవాడు అందరు నాదా, నాదా మన పుత్రులెంతో పాదులాడ జీవాలే కానుగము చేరుండి నాదా, నాదా మన పుత్రులెంతో మానవాడు అందరు నాదా, నాదా మన పుత్రులెంతో మానవాడు అందరు నాదా, నాదా మన పుత్రులెంతో ప్రాణేశ్వర, మన పుత్రులు చాలా బాధపడుతున్నారు, ఆఖరికి ఓర్వలేక అల్ముడిస్తున్నారు ప్రాణేశ్వర. ఏమితో సాధాయే బ్రతుకు, ఇంటిలో నానా ఇంకా ఏమితో సాధాయే బ్రతుకు, ఇంటిలో నానా ఇంకా ఏమిటో సాదాయే బతుకు ఇంటిలో నానా ఇంకా ఏమితో సాధాయే బ్రతుకు. ఇంట్లో రానా గీతా ఏమిటో సాదాయే బతుకు ఏమిటో సాదాయే బతుకు ఇంట్లో రానా గీతా ఏమిటో సాదాయే బతుకు తోచకున్నది కదా ఒకటాము చేరవను తమిళారా నడుముడి లేగా తెగవారు చేరవను తమిళారా నడుముడి లేగా తమిళారా నడుముడి లేగా నగదాము చేరవను తమిళారా నడుముడి లేగా నాయన గారు, కుమార్ గారా నాయన గారు, అసలు గ్రామం కనబడుతున్నాడు వెళదాం పదము అలాగే వెళ్దాం నాన్నగారు. ఇట్లు ఆకులు కాయలు భుజించుచు వనములో తిప్పించుచుండగా కలగంగరాజు ఎలా వస్తున్నాడు దేవా 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 మా దేవా